మంచు మనోజ్లో అయితే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయం మనకు తెలిసింది. అంటే ఇందులో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదని ఎవ్వరికీ అర్థం అవ్వట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఆయనను బయట కూర్చోబెట్టి ఆయనకు అసలు మర్యాద అంటే నార్మల్గా వచ్చిన ఎవరికైనా సరే మీరు ఇక్కడ కూర్చోండి అన్నట్టుగా ఏమైనా ఆ సదుపాయం ఆయనకు అది కూడా కనిపించలేదు. బయట ఎక్కడ కూర్చొని మీకు నచ్చుతుండాలి లేకపోతే లేదు అంటే ఆయనకి ఎందుకంటే స్ట్రిక్ట్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. పాపని వాళ్ళ కన్న కూతుర్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఆస్తి ఇవ్వకుండా అటు సినిమాలలో కెరియర్ లేకుండా చేయడం ఇవన్నీ అవసరమా మంచు ఫ్యామిలీకి? సో మంచు ఫ్యామిలీ మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. వాళ్ళ ఆస్తి కోసం అయితే గొడవ పడుతున్నట్టు తెలుస్తుంది. సో మరి మనోజ్ గారికి ఎక్కడ క్రెడిబిలిటీ అనేది లేకుండా విష్ణు గారు అయితే ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. మరి ఆయన ఒక పక్కన ఆయన సినిమా రిలీజ్ పెట్టుకుని అటు ఫ్యామిలీ పైన ఇంత నెగిటివిటీ ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లా. మరి ఆ సినిమాలో విష్ణు గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు, అట్లా ఇంకా పెద్ద పెద్ద ప్రభాస్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ లాంటి యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఆ సినిమాని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలి అంటే సో ఖచ్చితంగా ఆయన కొంచెం సహనంతో ఉండి సినిమా రిలీజ్ అయ్యేదాకా, ఆ తర్వాత ఆయనకు పేరు వస్తుందా, సినిమా ఫ్లాప్ అయ్యి ఏదన్నా అవుతుందా నెక్స్ట్ విషయం. సో సినిమా రిలీజ్ చేసుకునేదాకా పాజిటివిటీ అనేది పెంచుకోవాలి ఖచ్చితంగా. సో మరి మంచు మనోజ్ గారి వైపు చాలా మంది న్యూట్రల్ ఆడియన్స్ అనేవాళ్ళు ఫ్యాన్స్ కానీ చాలా సపోర్ట్ ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ కన్నప్ప మూవీ వచ్చింది అనుకోండి, జస్ట్ ఓన్లీ మంచు మనోజ్ ఫ్యాన్స్ అయితే న్యూట్రల్ ఫ్యాన్స్ ఉన్నారు. లైక్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆయనకు సపోర్ట్ ఇస్తారు, ప్రభాస్ ఫ్యాన్స్ ఇస్తారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇస్తారు. అదేవిధంగా శర్వానంద్ ఈ చిన్న చిన్న టైర్ 1 హీరోల ఫ్యాన్స్ కూడా ఈయనకు ఒకనొక టైంలో ఫ్యాన్స్గా ఉన్నారు. వీళ్ళందరూ బాయ్కాట్ చేస్తే సినిమా కనీసం ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా రావు కదా. మరి ఇదంతా ఆలోచించకుండా అంత నెగిటివిటీ ఎందుకు చేస్తారు? అదే ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా జరిగింది అనే దాన్ని వదిలేకుండా సో మీడియాకి ఎక్కడం, అక్కడ మీడియా వాళ్ళని కొట్టడం అలాంటివి చేసి వాళ్ళు పక్కన రచ్చకెక్కారు. సో మరి ఈ సినిమాని ఒక పక్కన ఆయన తీసుకెళ్తూ ఉన్నారు రిలీజ్కి. మరి ఈ టైంలో మనోజ్ గారిని బ్యాడ్ చేయాలని ఎందుకు చూస్తున్నారు? ఓకే ఆయనకు ఆస్తి ఇవ్వను అంటే అది వేరే విషయం, వాళ్ళ పర్సనల్ అది. మరి ఆయన్ని పబ్లిక్లో పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి కేసులు పెట్టి ఆయన సొంత కొడుకుని ఆయన అంత జరుగుతుంటే కూడా ఏమి మాట్లాడకపోవడం మోహన్ బాబు గారు, ఇదంతా కూడా అది చూస్తుంటే ఏదో మనోజ్ గారిని కావాలని ఇది చేస్తున్నట్టు పడుతుంది. సో మరి ఆయన సైడ్ ఏమన్నా తప్పు ఉందా లేదా అనేది మరి ఆయన చూస్తుంటే రోజు ఇంటి బయట నిలబడుతున్నాడు. ఆయన ఇంట్లో కూడా ఎవరు రానివ్వని పరిస్థితి అయిపోయింది. సో మరి ఇప్పుడు ఆటోమేటిక్గా జనాలు అందరి దృష్టి పాజిటివిటీ అంతా మనోజ్ గారి మీదకి వెళ్తుంది అనమాట ఖచ్చితంగా. సో మరి మనోజ్ గారు ఏమో ఆయనకి ఇటు అందరు ఫ్యాన్స్, హీరోలు అందరు ఫ్యాన్స్ కూడా ఆయన ఇష్టపడతారు. నాట్ న్యూట్రల్గా కూడా చాలా మంచి పాజిటివిటీ ఉంది ఆయన అంటే. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే ఆయన వచ్చి ముందు నిలబడతారు. అప్పుడు ఎన్టీఆర్ గారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆయనకు ఒక బాడీ గార్డ్లో నిలబడ్డారు. అట్లా రామ్ చరణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్, ప్రభాస్ గారికి ఫ్రెండ్, అట్లానే అల్లు అర్జున్ గారికి ఫ్రెండ్, వీళ్ళందరితో ఫ్రెండ్షిప్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఇటు మనోజ్ పక్కనే నిలబడతారు, ఒకవేళ అతను తప్పు ఉన్నా లేకపోయినా కూడా. మరి విష్ణు గారికి ఆల్రెడీ మామూలుగానే చాలా ఆయన ఒక నెగిటివిటీ ఉంది. సో మరి అట్లాంటప్పుడు ఈ సినిమాని చాలా ప్రాపర్గా తీసుకెళ్ళాలి. మరి పెద్ద స్టార్స్ అని పెట్టుకున్నప్పుడు మరి ఇటు ఈయన ఏదో చేసేసి ఈయన్ని నెగిటివిటీ పెంచుకుని అలాగే ఆయన పోలీసులు అందరూ కూడా చాలాసేపు బయట వెయిట్ చేయించి మళ్ళీ కస్టడీలో ఆయన్ని ముందు కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తూ ఆయన ఫోన్ చేసుకునేటప్పుడు ఆయన ఏదో వీడియోలు షూట్ చేసి ఇబ్బంది పెట్టి, సో ఇదంతా కరెక్ట్ కాదు కదా. సో మరి ఆయన అంత పర్సనల్గా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఎవరు చెప్పకుండా పోలీసులు అయితే వాళ్ళంతటా వాళ్ళు అలా చేయరు కదా ఖచ్చితంగా. సో దాని వెనక మరి విష్ణు గారి హస్తం ఉందానో మోహన్ బాబు గారి హస్తం ఉందానో మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా. సో మరి ఎక్కడి దాకా వెళ్తుంది, వీళ్ళ గొడవలు ఎప్పుడు ఆగుతాయి, సో ఎన్నాళ్ళు ఇలా వాళ్ళ ఇంటి పరువుని రోడ్డు మీద పెట్టుకుంటారు అనేది ఖచ్చితంగా అర్థం కావట్లేదు. మరి చూద్దాం ఇది ఎక్కడ ఆగుద్దని.